మసకబారుతున్న పోలీస్ వ్యవస్థ అంటూ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. జత్వానీ కేసు భారతదేశ పోలీస్ చరిత్రలోనే అత్యంత విచిత్రమైన కేసుగా ఆయన అభివర్ణించారు. ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే అరెస్టులు జరగడం, ఆ తర్వాత దర్యాప్తులో వెలుగులోకి వచ్చినటువంటి అనేక అంశాలు కూడా ఇక్కడ తీవ్ర అనుమానాలకు దారితీస్తున్నాయని చెప్పి ఆయన మాట్లాడారు. జత్వానీ కేసులో సిఐడి దర్యాప్తుపై మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. తప్పుడు పత్రాలు, సరైన ఆధారాలు లేకుండానే ఛార్జ్షీట్ దాఖలు చేశారని ఆరోపించారు. బాధితులను నిందితులుగా మార్చడం, చట్టాన్ని అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా ఉపయోగించడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. పోలీసు వ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతినేలా జత్వానీ కేసు దర్యాప్తు జరిగిందని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు అన్నారు. ఇలాంటి తప్పుడు దర్యాప్తులు పోలీసు శాఖకే మచ్చ తెస్తాయని తెలిపారు. ఇక వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు విజయవాడ నుంచి. కృష్ణ, చెప్పండి. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. జత్వానీ కేసులో సంబంధించి పూర్తిగా ఛార్జ్షీట్ మొదలు చేసినప్పటి నుంచి ఆ అరెస్టులు జరగడం కానీ టోటల్గా అంటే ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ఎందుకు ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? రవి, ప్రధానంగా మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గత ఈ 2 సంవత్సరాలుగా ఆ ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆ పోలీస్ తీరుపై అంటే ప్రధానంగా ప్రభుత్వము అభివృద్ధిలో దూసుకుపోతుందంటూ కూడా ముఖ్యమంత్రి అనేక సమీక్షల్లో గానీ అనేక రకాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. నిత్యం కూడా అనేక సమీక్షలు పెట్టడం కానీ, సమీక్షా సమావేశంలో కూడా కొన్ని వాళ్ళ సూచనలు చేయటం కానీ అనేక రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి తీవ్రంగా అయితే కృషి చేస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా తీసుకుంటే పోలీస్ వ్యవస్థ మాత్రం వీటన్నిటికీ భిన్నంగా ప్రవర్తిస్తుందంటూ కూడా ఇటు రాజకీయ విశ్లేషకులతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ లో కొంతమంది రిటైర్డ్ అయిపోయిన ఉన్నతాధికారులు కూడా బహిరంగంగానే ఆ పోలీసుల యొక్క పనితీరుని ఎండగట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే ఆ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు అయితే స్పష్టంగా ఒకటైతే చెప్తున్నారు. ఏదైతే పోలీసుల వ్యవస్థ ఏదైతే ప్రధానంగా సిఐడి వ్యవస్థ కేవలం ధనబలం, ఆర్థిక బలం అంటే రాజకీయ బలం ఉన్న వాళ్ళ కోసమే పనిచేస్తూ ప్రజల యొక్క సొమ్ముతో జీతాలు తీసుకుంటుందంటూ కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు కూడా ఈ రోజు సైట్ మీద చూస్తాను. పోలీసు వ్యవస్థ పనితీరు ఎలా ఉంది, అసలు ముఖ్యంగా ప్రధానంగా సిఐడి యొక్క పనితీరు గురించి తను సంపూర్ణంగా కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ముంబై సినిమా నటి జత్వానీ కేసులో జరిగినటువంటి పోలీసులు చేసినటువంటి దర్యాప్తు కానీ, పోలీసులు తీసుకున్న నిర్ణయాలు కానీ, సిఐడి చేసినటువంటి ఏదైతే మొత్తం ఓవరాల్ గా చేస్తాడు గత ప్రభుత్వంలో ఏదైతే మరొక 3 నెలలు అధికారం వైసీపీ కోల్పోతుందన్నప్పుడు కట్టినటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలలకి మరి అదే కేసుని మళ్ళీ పోలీస్ అధికారుల పైన సిఐడి చేసినటువంటి దర్యాప్తు మొత్తం ఎపిసోడ్ గాని తీసుకుంటే కేవలం ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా ఇంత దారుణంగా దర్యాప్తు చేయదు అంటూ కూడా ఏదైతే సిఐడి పోలీసుల పైన విరుచుకుపడిన పరిస్థితి కనిపిస్తుంది. వరుసగా పోలీసులు కట్టిన అంటే సిఐడి తీరు చూసుకుంటే గత పోలీసులు తీసుకుంటే తన పైన ఏదైతే జత్వలాని చేసినటువంటి ఒక నేరస్తురాలు అంటూ కూడా తనను తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ కట్టక ముందే ముంబై వెళ్ళి తీసుకొచ్చి తన కుటుంబ సభ్యుల్ని జైల్లో పెట్టిన పరిస్థితి అయితే చూస్తానే ఉన్నాం. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదంతా కూడా దాని యొక్క వెనక జరిగినటువంటి రహస్యం అంతా కూడా వీళ్ళు బయటకు తీసి 3 ఐపీఎస్ ఆఫీసర్లతో పాటు ఒక ఏసీపీ, ఒక సిఐని కూడా జైలుకు పంపించిన పరిస్థితితో పాటు సస్పెండ్ చేసినటువంటి ఆ పరిస్థితి కూడా రాష్ట్రంలో నెలకొంది. ఇది దేశ చరిత్రలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత దిగజారుగా వ్యవహరించింది అనడానికి ఈ జత్వానీ కేసే ఉదాహరణ అంటూ కూడా ఏబి వెంకటేశ్వరరావు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా తను ఒక ఇన్నోసెంట్ గా, తను ఒక కిలాడిగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ సిఐడిలో ఉన్నటువంటి అధికారులంతా ఆమె తన పెద్ద నేరస్తుల్లాగా
ఆ ఏదైతే ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి కుక్కల విద్యాసాగర్ వెల మోసం చేసిందంటూ కూడా తీసుకొచ్చి తనను ఏ విధంగా అయితే చిత్రహింసలు పెట్టి జైలుకి పంపించిన నేపథ్యం మొత్తం కూడా జత్వానీ చెప్పడం అయితే చూస్తా ఉన్నాం. అదే ఎపిసోడ్ మళ్ళీ ఆమెను ముంబై నుంచి తీసుకొచ్చి తప్పుడు కేసు ఇది నా పైన పెట్టారు అంటూ కూడా ఆమెతో చెప్పించి ముగ్గురు ఐపీఎస్లను కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎట్టకేలకు ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ లో మాత్రం ఏదైతే జత్వానీ ఉందో ఆమె ఆఖరికి ముద్దాయిగా తేల్చేసింది మళ్ళీ సిఐడి. మొన్నటి వరకు ఆమె ఇన్నోసెంట్, ఆమె నిరపరాధి అంటూ చెప్పినటువంటి ఏదైతే ఇప్పుడు ఏసీబీ అధికారులు ఉన్నారో ఛార్జ్ షీట్ లో మాత్రం ఆమె ముద్దాయి కుక్కల విద్యాసాగర్ దగ్గర నుంచి 1,30,00,000 నగదు డిజిటల్ రూపంలో తీసుకుంది అంటూ కూడా ఛార్జ్ షీట్ లో దాఖలు చేయటం అయితే ఇది చాలా సెన్సేషనల్ గా మారింది. కనీసం ఆ డిజిటల్ పేమెంట్స్ ఎందుకు ట్రాన్సాక్షన్ జరిగింది, దానికి కారణం ఏంటనేది ఛార్జ్ షీట్ లో పొందుపరచకపోవడం కూడా పలు అనుమానాలకు తావచ్చునంటూ కూడా ఆ సీనియర్ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా తీసుకుంటే ప్రజల సొమ్ముతో వీళ్ళు జీతాలు తీసుకుంటూ కూడా కనీసం ప్రజలకు బాధ్యతాయుతంగా పనిచేయట్లేదు. పోలీసు వ్యవస్థ మసకబారిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో పోలీసు వ్యవస్థ కేవలం అధికారానికి ధనానికి మాత్రమే పనిచేస్తుంది, కానీ జీతం మాత్రం ప్రజల సొమ్ముతో తీసుకుందంటూ కూడా ఒక పోలీసు వ్యవస్థలో ఉన్నట్టు లోపాన్ని స్పష్టంగా వేలెత్తి చూపించినట్టయితే మనం చూస్తాను. నిత్యం కూడా ప్రభుత్వం మారినప్పటి నుంచి కూడా పోలీసు వ్యవస్థలో నిత్యం ఏదో ఒక రోజు ఎక్కడో ఒక చోట తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ కూడా రోజు సోషల్ మీడియాలో చూస్తానే ఉన్నాం. కానీ పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి ఆ ప్రతిష్టని కాపాడుకోవాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉన్నా కూడా ఎక్కడా కూడా చర్యలు తీసుకోవట్లేదు. వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంత ఉందంటూ కూడా ప్రజలకు ఒక సందేశం, ప్రజలకు కానీ ప్రభుత్వానికి కూడా ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం కూడా ఏబి వెంకటేశ్వరరావు ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది. అదే విధంగా నిత్యం రాష్ట్రంలో చూసుకుంటుంది ఎక్కడో చోట ఏదో విషయం సామాన్యులకి న్యాయం జరగట్లేదు పోలీస్ స్టేషన్ అనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది రవి. ఎస్, అంటే గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏబి వెంకటేశ్వరరావుని తీవ్ర మానసికంగా ఆయనను ఇబ్బందులకు గురి చేశారు. కానీ ఆ తర్వాత అటు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయనకు ప్రముఖ ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. ఆల్రెడీ ఒక కార్పొరేషన్కి చైర్మన్గా కూడా ఆయన్ని నియమించారు. కానీ ఆయనకు ఇంట్రెస్ట్ లేకుండా ఆ చైర్మన్ పదవి నాకు వద్దు అని చెప్పడం, తర్వాత బయటికి రావడం, ఏకంగా ఇప్పుడు కూటమి పార్టీనే ఇబ్బందులకు గురి చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయి. దీనిపైన కూటమి నాయకులు ఎవరైనా స్పందిస్తున్నారా? అంటే ప్రధానంగా తీసుకుంటే సీనియర్ చాలా నిజాయితీగా పనిచేసినటువంటి అధికారిగా కూడా ఏబి వెంకటేశ్వరరావుకి చాలా మంచి పేరు అయితే ఉంది. కానీ అటువంటి అధికారిని ఏదైతే కూటమికి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటాడంటూ గత వైసీపీ ప్రభుత్వం కూడా చాలా దారుణంగా తనని హింసించడం అయితే చూస్తాను. తనకి కనీసం దాదాపుగా 2 ఏళ్ల పాటు పోస్టింగ్ ఇవ్వకుండా ఆఖరికి తను రిటైర్డ్ అయిపోయే ముందు ఒక్కరోజు ముందు తనకి ఒక పోస్టింగ్ తనకున్నటువంటి సస్పెన్షన్ ఎత్తివేసి చూస్తానే ఉన్నాం. చాలా దారుణంగా ఒక సీనియర్ అధికారిని, ఒక ఆనెస్ట్ గా పనిచేసిన అధికారి పైనటువంటి కక్ష సాధింపు చర్యలు గత ప్రభుత్వం తీసుకుంటే ఈ కూటమి వచ్చిన తర్వాత అటువంటి అధికారికి సరైన ప్రాధాన్యత లేకుండా కూడా కనీసం ప్రభుత్వంలో అటువంటి ఉన్నతమైనటువంటి ఐపీఎస్ గా కలిగినటువంటి అధికారికి ఒక మంచి పొజిషన్ ఇస్తారనుకున్నా కూడా ఈ ప్రభుత్వం కూడా మొండి చేయి చూపించడం కూడా మనం చూస్తానే ఉన్నాం. కానీ ఏదేమైనప్పటికీ ఏబి వెంకటేశ్వర వ్యవహారం తీసుకున్నట్లయితే ముక్కుసూటిగా నికార్సుగా మాట్లాడేటువంటి వ్యక్తిగా కూడా తనకు చాలా గుర్తింపు అయితే ఉంది. మొదటి నుంచి కూడా తన పోలీసుల యొక్క వ్యవహరిస్తున్న తీరు కానీ, పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు కానీ ఎక్కడా కూడా చట్టానికి అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులకు లోబడి పోలీసులు పనిచేయటం లేదు. అత్యంత దారుణంగా ఉంది. ఇటీవల ఇచ్చినటువంటి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చినటువంటి యొక్క ఏదైతే సూచీలో కూడా అంటే రాష్ట్రాలకు ఇచ్చే పోలీసుల యొక్క పనితీరు సూచీలో కూడా చాలా అట్టడుగు స్థాయిలో ఉంది. అంటే దేశంలోనే చాలా అట్టడుగు స్థాయికి పడిపోయింది పోలీసు వ్యవస్థ అంటూ కూడా పోలీసులు తిరుగుతనలు ఎండగడుతూ కూడా ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు తీసుకుంటే పోలీసు వ్యవస్థలో నిజంగా మార్పు రావాల్సిన అవసరం ఎంతంగా ఉంది. దాన్ని ప్రక్షాళన చేయాలని కూడా ఏబి వెంకటేశ్వర చెప్పిన పరిస్థితి చూస్తాను. ఒకటి విజయవాడలో లాకప్ డెత్ విషయంలో కూడా తీసుకుంటే అత్యంత హేయమైన చర్యగా ఒక పోలీసు వాళ్ళే అత్యంత దారుణంగా ఒక ముద్దాయిని తీసుకొచ్చి చంపేసి గాడిది బూడిద చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా గుంటూరు జిల్లాలో తీసుకుంటే రోజుకొక సిఐ అయితే లైంగిక వేధింపులు పాల్పడి ఇప్పటికే 2 సిఐలు కూడా జైలు పాలైన పరిస్థితి కనిపిస్తుంది. మరొక సిఐ తాళలేక పురుగుల మందు తీసుకునేది ఒకరు కనిపిస్తుంది. ఒకరైతే రైతులను తీసుకొచ్చి కొట్టి జైల్లో పెడితే తన భార్య కూడా పురుగుల మందు తాగిన పరిస్థితి. అలాగా నిత్యం ఎక్కడో ఒక చోట పోలీసులు యొక్క చేస్తున్నటువంటి దాస్యగాలకి రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్య వెలుగు చూస్తూనే ఉంది. అంటే పోలీసుల యొక్క నిబద్ధత కానీ, పోలీసులు చట్టానికి లోబడి కానీ, రాజ్యాంగానికి లోబడి కానీ వాళ్ళ హక్కులకి ఎట్టి పరిస్థితుల్లో విలువీయకుండా పనిచేస్తున్నారు. కేవలం రాజకీయ నాయకులకు కానీ ఏదైతే వైట్ కాలర్ ఉన్న వాళ్ళకే కొమ్ము కాస్తున్నారు, ఇదంతా ధనబలం ఉన్న వాళ్ళు కానీ
రాజకీయ బలం అంగబలం ఉన్న వాళ్ళకే పోలీసులు కొమ్ము కాస్తున్నారు అంటూ కూడా ఈ రోజు ఏబి వెంకటేశ్వర చేసిన వ్యాఖ్యలు అయితే చూసుకోవచ్చు రవి. ఎస్, అంటే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి అటు జత్వానీ పైనే పూర్తిగా అటు దర్యాప్తు అంతా ఆవిడకే రివర్స్గా మారిపోయింది సిబిఐ ఎంక్వైరీలో కూడా. అయితే ఇప్పటికే ఆ కేసుకు సంబంధించి 3 పోలీస్ ఆఫీసర్లు సస్పెక్ట్లో ఉన్నారు. ఒకరు క్రాంతి రాణా టాటా, విశాల్ గున్ని కానీ ఇక సీతారామాంజనేయులు కానీ. వీళ్ళ 3 ఏదైనా తిరిగి న్యాయ పోరాటం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎందుకంటే వాళ్ళ మిస్టేక్ లేనట్టుగా ఇటు సిబిఐ తేల్చి చెప్పిన నేపథ్యంలో మొదటి నుంచి కూడా అంటే పోలీసులు అంటే ఈ గవర్నమెంట్ అనే కాదు, ఆ గవర్నమెంట్ అనే కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పోలీసులు మాత్రం ఆ రాజకీయ నాయకులకి వారు చెప్పు చేతుల్లో ఉన్నారనేది ఒక సారాంశం అయితే స్పష్టంగా అయితే మనకు అర్థమవుతుంది. గతంలో ఉన్నటువంటి సిఐడి కూడా చేసినటువంటి తప్పులు ఏదైతే చేసిందో ఆ తప్పుల్ని ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ తప్పుల్ని బయటకు తీసే ప్రయత్నం చేసింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ కేసులో కూడా ఈ ప్రభుత్వం కూడా సిఐడి చెప్పడం అంటే గత ప్రభుత్వంలో ఉన్న సిఐడి తప్పు చేసిందంటూ ఈ ప్రభుత్వంలో ఉన్న సిఐడి చెప్పడం, తీరా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముద్దాయిగా ఉన్న ఈ ప్రభుత్వం వచ్చిన జత్వాని నిర్దోషి అని చెప్పడం. తీరా చూసుకుంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు మాత్రం తనే ముద్దాయిగా చిత్రీకరణ చేసుకుంటే పోలీసు యొక్క ఏదైతే డొల్లతనం బయటపడింది అంటూ కూడా ఈ రోజు సీనియర్ ఐపీఎస్ అధికారులు చేస్తున్న వ్యాఖ్యలు అయితే స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.